హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొబ్బరికాయ శనివారం వస్తే కొబ్బరికాయ కొడతారు వెంకటేశ్వర స్వామికి. సో పూజ చేసుకుంటారు. సో పూజ చేసుకున్నాక కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టాక అలా ఉండిపోతాయి. వేసినవన్నీ కూరల్లో ఎలా అయినా వేస్తూనే ఉంటాం. అయినా సరే అప్పుడప్పుడు కొన్ని చిప్పలు మిగులుతూ ఉంటాయి. సో నేనైతే డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. సో డీప్ ఫ్రీజర్లో పెట్టేశాక సో ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే వీటిని కొబ్బరి లవ్స్ చేసేద్దామని, స్వీట్ చేసేద్దామని రెడీ అయిపోయాను. ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తుంది సాటర్డే, మళ్ళీ ఇంకో కొబ్బరి చిప్ప ఎలాగో వస్తుంది. శనివారం వెంకటేశ్వర స్వామి కొట్టకుండా ఎలా ఉంటామండి? ఆయన నిజంగా చాలా గ్రేట్ దేవుడు కదా. సో మాకందరికీ కులదైవం కాబట్టి సో వెంకటేశ్వర స్వామికి మేము తప్పకుండా శనివారం నాడు కొబ్బరికాయ కొడతాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా వేసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇలాచి వేసాను. ఇంకా లోపల 2 పడ్డాయి. ఇలా ఇలాచి వేసేసాను. కొన్నేమో ఇలా చేసి పెట్టుకున్నాను, కొన్నేమో ఇలా డైరెక్ట్ వేసేస్తాను. సో మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇలా వేస్తే. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటాను. నేను బెల్లం వేసి చేస్తాను. షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ చేసుకుని కొంచెం కలర్ లాంటిది ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మనకి ఆరెంజ్ కలర్ అని, ఎల్లో కలర్ అని దొరుకుతాయి కదా, లేదా పింక్ కలర్స్ అని, రెడ్ కలర్స్ అని ఏవి దొరికితే అవి మీరు వేసుకోవచ్చు. లేదు మాకు అలా ఏమి ఇష్టం లేదంటే డైరెక్ట్గా మామూలుగానే చేసేసుకోవచ్చు. నేను ఇంకా బెల్లం వేస్తున్నాను కాబట్టి ఇంకా ఎలాంటి కలర్ అవసరం లేదు, అది బ్రౌన్ కలర్లోనే వచ్చేస్తుంది కాబట్టి. సో హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం. సో నేను హెల్త్ పరంగా నేను బెల్లం వేస్ట్ చేస్తున్నాను. లేదంటే మాకు బెల్లం అంటే ఇష్టం లేదు అన్నవాళ్ళు పంచదారతో చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసేసుకుంటాను, మంచి కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను బాండి పెట్టేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాక నేను జీడిపప్పులు కూడా వేసుకున్నాను. కొన్ని జీడిపప్పులు వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. బాగుంటాయి. మీకు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకోవచ్చు. నేను ఇన్నే వేసుకున్నాను. ఇవన్నీ బాగా దోరగా వేగిపోవాలండి. ఆ వేగేటప్పుడే కొంచెం ఇలాచి వేసుకోవాలి, సో దట్ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా వేగుతున్నప్పుడే మనం ఇంకొకసారి వేయించేసామనుకోండి ఎర్రగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, ఎర్రగా అయిపోయాయి కదా, మంచి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి కదా జీడిపప్పులు అనేవి. ఇప్పుడు నేను ఏదైతే కొబ్బరి లౌజ్ చేసి పెట్టుకున్నానో, అదే కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నానో అది వేసేస్తాను. ఇలా మనం ఎంత చేయాలని అనుకుంటున్నామో అంతా వేసేస్తాను. నేను బెల్లంతోనే చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. నేను బెల్లంతోనే చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్తో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. షుగర్తో కూడా సేమ్ ప్రొసీజర్. బెల్లం బదులు షుగర్ వాడతాం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. కలర్ కావాల్సిన వాళ్ళు షుగర్ వేసుకున్నప్పుడు కలర్ కావాల్సిన వాళ్ళు కలర్ వేసుకోండి, లేదు న్యాచురల్గా కావాలంటే న్యాచురల్గా ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని ఇలాగా కలిపేస్తానండి. ఇది బాగా వేగాలి. దీని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుతూనే ఉండాలండి. సో ఇలా 2-3 విడతలు అయితే పడుతుంది, కంపల్సరీ 2-3 విడతలు పడుతుంది దీని పచ్చివాసన పోయే వరకు. అప్పుడు కానీ మనం బెల్లం వేసుకోవడానికి వీల్లేదు. సో ఇలా వేయిస్తానండి. 2-3 విడతల తర్వాత దీని పచ్చివాసన పోయాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, వేగుతోంది, మంచిగా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసేద్దాం మనం. ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసాక మనకి స్వీట్ షాప్లో ఒక రకమైన కోకోనట్ స్వీట్ దొరుకుతుంది. అది భలే బాగుంటుందని అనిపిస్తుంది కదా. అదేం లేదు, మనం ఇలా పేనీలు వేసేసుకుందాం. ఇలా పేనీలు వేసేసుకుని ఇలా దీంట్లోనే కలిపేసేద్దాం. సో దట్ మనకి పాపిడి టైప్లా, సోమ్ పాపిడి విత్ కోకోనట్ బర్ఫీ అని మనకి తెలుస్తూ ఉంటుంది కదా, అది ఇదేనండి. ఇది వేసేసాను. సో 2 కలిపి ఇప్పుడు వేయించేసుకుందాం. పేనీలును ఇంకా కోకోనట్, ఇది మన కొబ్బరి. ఇది కూడా ఒక విడత సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి, హైలో కాదు. సిమ్లో పెట్టుకుని మనకి ఎంత కావాలో అంతా వేసేసుకుంటాను. నేను ఎలాంటి వాటర్ చుక్క పోయట్లేదు కాబట్టి నేను అస్తమానం కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. సో ఎంత కావాలో అంత వేసేసుకుని దీన్ని ఇలా కదుపుతూ ఉండాలండి. కదిపాక మళ్ళీ మీకు ఇది బాగా దగ్గరికి వచ్చేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, అది మనం పేనీలది వేసేసుకున్నాం. మొత్తం అంతా కలిసిపోయింది. నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను కాజు, అలాగే బాదాం, ఇలాచీ, షుగర్, ఆ పౌడర్ వేసేస్తాను. కాజు, బాదాం, ఇలాచీ అండ్ షుగర్ ఈ పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. నేను ప్రతి 3 స్పూన్స్ వేసాను. ప్రతి స్వీట్స్లోనూ నేను ఇదే వేసేస్తాను అనమాట. సో ఇప్పుడు పౌడర్డ్ బెల్లం కూడా వేసేస్తాను. వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా ముద్దలాగా అయిపోతుంది. అప్పుడు మనం
ఉండలు కట్టేసుకోవచ్చు, లేదా బర్ఫీలాగా కూడా చేసేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఏ షేప్ అయినా మనం చేసుకోవచ్చు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది సిమ్లో పెట్టుకుని మనం ఇది బాగా ఇప్పుడు మనం వేసిన బెల్లం మనం ఏం చేస్తుందంటే పాకం తీసుకొచ్చేస్తుంది కాబట్టి మనకి ముద్దలాగా తయారవుతుంది. సో ఇది ఒక్కసారి 2-3 విడతలు అయితే కానీ మనకి కరెక్ట్ పొజిషన్లోకి రాదన్నమాట. సో దీన్ని సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, దగ్గరే ఉండాలి. ఇది పెట్టేసి వెళ్ళిపోకండి, అడుగంటేస్తుంది. సో పౌడర్డ్ బెల్లం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా తరుక్కుని బకెట్ బెల్లం ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు. పౌడర్డ్ బెల్లం ఉన్న వాళ్ళు ఇది కూడా వాడుకోవచ్చు, కానీ పౌడర్డ్ బెల్లం మంచిది. సో అందుకని నేను ఇదే వాడుతున్నాను. సో ఇందులో మళ్ళీ మిగిలిన ఇలాచీ ఏవి ఉన్నాయో అవి కూడా వేసేస్తాను. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి. 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మనకి బయట దొరికే కోకోనట్ బర్ఫీ ఇలాగే ఉంటుంది. వీటిని ముక్కలుగా చేసేసి బయట మనకి ఇచ్చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. అది షుగర్తో చేసిన వాళ్ళు ఉంటారు, షుగర్తో చేస్తే మనకి కలర్స్ లాగా వస్తుంది. నేను బెల్లంతో చేశాను కాబట్టి ఈ కలర్ వచ్చింది. షుగర్తో చేశారనుకోండి వాళ్ళు పింక్ కలర్ వేస్తారు. సో పింక్ కలర్ హాఫ్, వైట్ కలర్ హాఫ్ ఉంచేస్తే మనకి చాలా ఇంపుగా, కంటికి ఇంపుగా ఉంటుంది. బట్ చేసే ప్రొసీజర్ అయితే ఇదే. సో ఇలా చేసేసుకోండి. ఎంతో హెల్తీగా బెల్లంతో చేసుకుని హ్యాపీగా తినచ్చు. లాస్ట్లో మాత్రం 1 స్పూన్ వేసేసుకోండి, నెయ్యి వేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా చేసుకోండి. కోకోనట్ బర్ఫీ అద్రిపోతుంది. నేను బెల్లంతో చేశాను, మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. లేదు మాకు బెల్లంతోనే కావాలి, హెల్తీగా కావాలి అంటే మాత్రం ఇలా చేసుకోండి. చక్కగా జీడిపప్పులు వేసుకోండి, నేను వేసినవన్నీ వేసుకోండి, సూపర్గా చేసుకోండి. నేను ఒక్క వాటర్ చుక్క కూడా పోయలేదు, అంతా బెల్లానికి ఉన్నదే మనకి దగ్గరగా వచ్చేసింది. చూసారు కదా, ఇలా అయితే నిలవ ఉంటుంది. అదే మనం పాలు కానీ ఏదైనా వేసామనుకోండి కొంచెం నిలవ ఉండే ఆస్కారం ఉండదు, తొందరగా పాడైపోతాయి పాలు కానీ అవన్నీ వేస్తే. కానీ ఇలా మనం యాసిడ్గా మనం ఓన్లీ బెల్లంతో మన కొబ్బరికి ఉన్న తేమతోనే చేసేసాం కాబట్టి సూపర్గా ఉంటాయి, నిలవ ఉంటాయి కూడా. నెయ్యి వేయడం అస్సలు మర్చిపోవద్దు, నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని సర్కిల్గా చేసేసుకుని ఉండలు చేసేసుకుని మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఒక్కొక్క ఉండ ఇలా తయారైంది కొబ్బరి లౌజు. మీరు కావాలంటే మీరు చక్కగా షుగర్తో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ హెల్తీగా కావాలంటే మాత్రం చక్కగా నెయ్యి వేసుకుని ఇలా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఆ కొబ్బరి నేను వేసిన మన జీడిపప్పు కానీ సో సూపర్ అనమాట. బెల్లంతో చేసుకుంటే ఇలా ఉంటాయి. మీరు షుగర్తో చేసుకున్నారనుకోండి నేను చెప్పినట్టు కలర్ వేసుకోవచ్చు. సో మీకు ఏది తినాలని అనిపిస్తే అలా చేసుకోండి. బట్ ప్రొసీజర్ మాత్రం సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది చక్కగా ఒక్కొక్కటి కాదు 2-3 తినేసినా మనకి హెల్తీగానే ఉంటాము. సో తప్పకుండా చేసుకోండి, పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.